బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయం వద్ద ఉన్నాము. ఈ రోజు శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం కావడంతో పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలిరావడం జరుగుతుంది. అసలు ఈ రోజు భద్రకాళి అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, అసలు ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు, దాదాపుగా ఎంతమంది భక్తులు ఈ రోజు ఆలయాన్ని దర్శించుకున్నారు, ఇలాంటి మరెన్నో విషయాలు మనం కనుక్కుందాం పదండి. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేష శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయ్యగారు నమస్తే. సౌభాగ్యవతి అయ్యగారు, ఈ రోజు అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా? శ్రావణ మాసం జగత్తు జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా ప్రసాదించే కృష్ణుడు జన్మించిన మాసం. శ్రీకృష్ణుడు పరమ శివభక్తుడు, శివ సహస్రనామాన్ని లోకానికి అందించినవాడు శ్రీకృష్ణుడు. అట్లా ఆ పరమాత్ముడు ప్రతినిత్యం శివ పూజ చేసేవాడని, శివభక్తుడని. కాబట్టి శ్రావణ మాసమంతా శివారాధన బాగా జరుగుతుంది. ఇవాళ శుక్రవారం. ఇంద్రాణి వా విధవా అవిధవా భవ ఇంద్రాణి ఇవ. వైధవ్యం లేకుండా ఇంద్రాణి అమ్మవారిలాగా దీర్ఘమైన సౌమంగళ్యంతో వర్తిల్లు అని వేదం చెప్తుంది. అంటే ఇంద్రాణి అమ్మవారిని కొలవాలి. ఇవాళ శుక్రునికి అధిదేవత శుక్రవారం, శుక్రునికి అధిదేవత ఇంద్రాణి. అమ్మవారి అష్ట విభూతులలో ఒకరైన ఇంద్రాణి అమ్మవారి అధిదేవతగా ఉన్న శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడం వల్ల, సేవించడం వల్ల వైధవ్యం ఉండదు, దీర్ఘమైన సౌమంగళ్యం ప్రాప్తిస్తుంది, సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని స్త్రీల విశ్వాసం. సకల జనులు కూడా, స్త్రీలు పురుషులు ఆబాల గోపాలం అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తారు. ఎందుకంటే శుక్ర సౌఖ్యంచ, శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు. ప్రతి ప్రాణి కోరుకునేది దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని ఆ తల్లి ఇస్తుంది. సచ్చిదానంద ఘన స్వరూపిణి ఆమె. కాబట్టి ఈరోజు అమ్మవారిని బాగా దర్శిస్తారు. అసలు ఈ వరలక్ష్మి వ్రతము ఎందుకు జరుపుకుంటారు అయ్యగారు? పరాక్రమం కోసం దుర్గను ఆరాధిస్తారు, విద్య కోసం సరస్వతిని ఆరాధిస్తారు, లక్ష్మి కోసం వరలక్ష్మిని ఆరాధిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఆడవాళ్ళు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? భగవద్ ఆరాధన, భగవన్నామస్మరణ. ఇక చెయ్యకు బ్రహ్మచర్యం ఉండాలి, ఏకభుక్తం ఉండాలి. భగవన్నామస్మరణతో యథా విభవ విస్తరై అనే న్యాయం మేరకు మనం ఆ భగవత్ సేవలో అన్వయించాలి మనల్ని మనం. చివరిగా భద్రకాళి ఆలయంకి వచ్చే భక్తులకి మీరేం చెప్పబోతున్నారు? ధర్మశ్రద్ధ పెంచుకోవాలి, పరోపకార బుద్ధి కావాలి. పరోపకారార్థం ఇదం శరీరం. పరులకు ఉపకారం చేయడానికి ఈ శరీరం. పరులకు ఉపకారం చేయాలంటే నీ దగ్గర జ్ఞానం అన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి, అధికారం అన్నా ఉండాలి, స్కిల్తో కూడిన వర్క్మెన్షిప్తో కూడిన సర్వీస్ ఉండాలి. ఇవన్నీ సాధనలు ఇందే రావు. ఒక వడ్రంగి ఒక బ్లాక్ స్మిత్ పని చేయాలంటే ఆయనకు స్కిల్ ఉండాలి. నేను చేయగలుగుతానా లేదుగా. అట్లాగే ఏదైనా చేయాలంటే డబ్బు ఉండాలి. నీ డబ్బు అవతలవాడి దారిద్ర్యాన్ని కూడగొడుతుంది, నీ ఐశ్వర్యం అవతలవాడి దారిద్ర్యాన్ని కూడగొడుతుంది, నీ జ్ఞానం అవతలవాడి అంధకారాన్ని కూడగొడుతుంది. అట్లాగే అనుక్షణం సాధన సాధన సాధన. గారు, రేపు రాఖీ పౌర్ణమి కదా, రేపు ఏ టైంలో రాఖీ కడితే మంచిది? భవిష్య పురాణంలో శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనం పురోహితుణ్ణి చేయమని ఉన్నది. సరే, పురోహితుడు దొరకకనో, పురోహితుడు అందరికీ కట్టలేకనో అది ఆడవాళ్ళతో కట్టించుకోవడం అనేది ఆచారం వచ్చింది. శాస్త్రం అయితే పురోహితుడు ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వామహం బద్నామి రక్షే మాచల మాచల అనే మంత్రంతో కట్టమని ఉన్నది. కొన్ని శాస్త్రాలలో కొన్ని ఆచారాలు ఒక్కొక్కసారి బలీయంగా ఉంటాయి. ఆ పురోహితుడు గ్రామాల్లో దొరకకనో ఇక దానికి ఎన్నో మళ్ళీ
కొన్ని గాథలు కూడా సమకూరుతాయి. మనకు శాస్త్రం ఏం చెప్పింది అనేది ముఖ్యం, శాస్త్ర విధి ముఖ్యం, శాస్త్రం ముఖ్యం. విన్నారా? శాస్త్ర వచనం అట్లా కనబడుతున్నప్పుడు శాస్త్ర విధిని అనుసరించి మనం ప్రవర్తించాలి. సో మరి అయ్యగారు చెప్పింది విన్నారు కదా. ఈ రోజు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహించడం అయితే జరిగిందంటూ ప్రధాన అర్చకులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా మహేష్తో సంతోష్, ఎన్ఎస్ఎన్.